ప్రభుత్వం ఏర్పాటు నుండి బడా కార్పొరేట్ వ్యవస్థలకు పెద్దపీట వేసి దేశ సంపదను వారికి తాకట్టు పెడుతున్నారని, మోడీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం కాకినాడ అన్నదాన సమాజంలో కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి కె బోడకొండ అధ్యక్షతన జరిగింది. ఉదయం నుంచి వర్షం తీవ్రంగా పడుతున్నప్పటికీ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ విధానాలతో దేశంలో ఉన్న రైతాంగం, కార్మిక లోకం తీవ్రంగా విభేదించారని, అందుకే బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదన్నారు. ఈసారి ప్రతిపక్షానికి 240 సీట్లతో గౌరవప్రదమైన స్థానాలు కల్పించారని, దీంతో పార్లమెంట్లో ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేక అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు తప్ప అభివృద్ధి చేయలేదని, రాష్ట్రాన్ని ఆర్థికంగా తీవ్ర అప్పులపాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలతో ధరల భారాన్ని ప్రజలపై రుద్దడానికి సిద్ధమవుతున్నారన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ, సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను తీసివేసి కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మోడీ పాలన ఉందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ, పార్టీ శత జయంతిని పురస్కరించుకొని పార్టీ శాఖలను నిర్మాణం చేయాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి సీనియర్ నాయకులు కీర్ల కృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, మున్సిపల్ కార్మిక నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు, కిషోర్, పప్పు ఆదినారాయణ, టి అన్నవరం, కె అప్పలరాజు, పిఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లోని, మున్సిపాలిటీలోని, గ్రామ పంచాయతీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ దాకా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాటి మీద కూడా కేంద్రీకరించి అక్కడ ప్రజల వారిని వినిపించి ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని గెలిచేటట్టు చేయడం ద్వారా రానున్న కాలంలో మరింత బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి మనందరినీ కూడా శ్రీకారం చుట్టాలని చెప్పని శతవార్షికోత్సవాల సందర్భంగా మన పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 26వ తారీఖుని మన పార్టీ ప్రాథమిక శాఖలన్నింటిలోని కమ్యూనిస్టు పార్టీ పతాకాలను ఆవిష్కరించి ఆ గ్రామాల్లోని వీధి మీటింగ్లు, గ్రూప్ మీటింగ్లు నిర్వహించడం ద్వారా మన పార్టీ చేసినటువంటి పోరాటాల్ని వివరించడంతో పాటు కొత్త తరాల్ని మహిళల్ని కానీ యువకుల్ని కానీ మన పార్టీలోకి ఆకర్షించడం ద్వారా పార్టీకి మరింత జవసత్వాలు ఏర్పాటు చేసుకుంటూ భవిష్యత్ తరాల్ని మరింత బలమైనటువంటి పార్టీ ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టవలసిందిగా మన పార్టీ పిలిపించింది. అందుకు తగినట్టుగా కాకినాడ జిల్లాలో కూడా బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పేసి ఈ దేశ ప్రజలకు గతంలో హామీ ఇచ్చాడు మోడీ. ఎలా పట్టి అమామీలో 15 లక్షల ఒక్క అకౌంట్కి ఈడ పడ్డట్టు మాట్లాడతా ఏమా ఎవరికి పడలేదా? అయితే తెలివైన కొంతమంది అయితే 2 3 అకౌంట్లు ఓపెన్ చేశారు పాపం. ఎందుకని ప్రధాన